ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిమాండ్ల పరిష్కారం కొరకు రెండవ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగులంతా మోకాళ్ల మీద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరించాలని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం ఎప్పటికైనా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగస్తులంతా ముక్తకంఠంతో నినాదాలు చేశారు. మాకు 40,000 రూపాయలు చెల్లిస్తున్నానని చెప్తున్నారు. మరి 25,000 రూపాయలేమో పర్మనెంట్గా, 15,000 రూపాయలు ఇన్సెంటివ్స్ అని. మా యొక్క ఇన్సెంటివ్స్ కూడా వేరే వర్క్స్ని మరి ట్యాగ్ చేసి మరి వాటిలో ఎందుకు తగ్గిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అయినప్పటికీ కూడా మేము నిజంగా అలుపెరగక కృషి చేస్తూ పని చేస్తున్నామండి. ప్రతి పల్లెకి వెళ్ళి అడగండి, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏ రీతిగా వర్క్ చేస్తుందో. మరి అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ అందరికీ రావడానికి గల కారణం ఏంటంటే, మరి 6 సంవత్సరాలు నిండినటువంటి సిహెచ్ఓలు అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని, మరి ఎన్హెచ్ఎం ద్వారా రిక్రూట్ అయినటువంటి మాకు రెగ్యులరైజేషన్ జరిగించాలని మేము ప్రభుత్వాన్ని ఆర్థిస్తున్నాం. అదేవిధంగా మరి మాకు నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ అండి, అంటే నిజంగా మేము ఎన్నుకున్న విధానం, మేము వచ్చిన జాబ్ చార్ట్ వేరు, మేము పని చేస్తున్నటువంటి విధానం వేరండి. మేము ఎంతైనా కష్టపడటానికి నిజంగా 5 సంవత్సరాలు మా కోర్సును పూర్తి చేసుకొని ఒక పల్లెలో వైద్యం అందించడానికి మేము అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందుకనే మాకు రావాల్సినటువంటి ప్రతి హక్కుని మేము అడగాలని ఈరోజు వచ్చాం. మాకు ఇదివరకు రోజుల్లో అయితే ఈపీఎఫ్ అని కట్ చేసేవాళ్ళండి. ఆ ఈపీఎఫ్ కూడా ఒక 2 ఇయర్స్ బట్టి అది కూడా కట్ చేయడం లేదు. అది తిరిగి పునరుద్ధరించాలని మేము అందరం అడగడానికి ఇక్కడికి వచ్చాము. అంతేకాకుండా మరి నిజంగా ఈ దేనికి కూడా ఇంక్రిమెంట్ అనేది లేదు. ఒక ఉద్యోగి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం తన యొక్క ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందని చూస్తామండి. ఎందుకంటే ఎక్కడైనా మనిషి కోరుకునేది అభివృద్ధి తనాన్ని. మేము ఇంత సేవ చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా మాకు ఇంక్రిమెంట్ అనేది లేదండి. ఈరోజు నిజంగా గవర్నమెంట్ని మేమేం అడుగుతున్నామంటే, మేము నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి విధానం బట్టి మేము ఎవరిని మరి నిందించాలని కానీ ఏ విధంగా కాదు, కానీ మరి మాకు రావాల్సిన హక్కుని మేము మరి నిజంగా గవర్నమెంట్కి తెలియజేయాలని ఈ రీతిగా మేము అందరం కూడా శాంతియుతమైన నిరసన కొనసాగిస్తున్నామండి. మరి మేము ఎవరిని వ్యతిరేకత మాత్రం కాదు. మరి నిజంగా మేమైతే నమ్ముతున్నాం ఈ మంచి ప్రభుత్వంలో మా అందరికీ మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నామండి. నా పేరు వెంకటకృష్ణ సార్. నేను వేలేర్పాడు పిఎస్సీలో పనిచేస్తున్నాను. ట్రైబల్ ఏరియాలో చేస్తున్నాను సార్. మేము 5 సంవత్సరాల నుంచి ట్రైబల్ ఏరియాలో ఉంటూ కూడా ఎటువంటి ఫుల్ ఇన్సెంటివ్స్ కానీ శాలరీస్ కానీ తీసుకోలేకపోతున్నాం సార్. అదే అంటే ఫిక్స్డ్ పే చేయడం, కనీస వేతనాలు కూడా మాకు అందించట్లేదు సార్. గత 5 సంవత్సరాల నుంచి ట్రైబల్లోనే వర్క్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్స్ కూడా లేవు సార్ మాకు. కనీసం మా పిల్లలకి మేము తిండి పెట్టలేనంత పరిస్థితిలో ఉంటున్నాం సార్. మాకు దేశంలోని ఎక్కడా లేనంత శాలరీ మాకు ఇస్తున్నారని గవర్నమెంట్ చెప్తుంది సార్. కానీ మాకు ఎక్కడ కూడా ఫుల్ శాలరీస్ కూడా మేము ఇంతవరకు తీసుకున్న హిస్టరీ లేదు సార్. కావాలంటే మా అకౌంట్స్ కూడా ఇస్తాము, చెక్ చేయమని సార్. మాకు ఇచ్చేది 25+15 అని చెప్తున్నారు సార్. 25లో 25 ఇస్తున్నారు సార్. ఎటువంటి కటింగ్స్ లేకుండా 25 మాత్రమే ఇస్తున్నారు. ఇన్సెంటివ్స్ అయితే అసలు పడట్లేదు సార్. మాకు ట్రైబల్ ఏరియా వర్క్ చేస్తున్నాము. అదే అంటే మీరు టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నా అంటారు. అట్లా టార్గెట్ రీచ్ అవ్వాలంటే సిగ్నల్స్ ఉండాలి సార్. అది సిగ్నల్ ఉన్న ఏరియా కూడా కాదు సార్ మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే. అదే అంటే ఆఫ్లైన్ విధానం కూడా మాకు చేయలేకపోతుంది సార్ ప్రభుత్వం మాకు. సార్ దయచేసి ఎలా అయినా ప్రభుత్వం మాకు ఈ ఫుల్ ఇన్సెంటివ్స్ని ఫిక్స్డ్ పే చేసేసి చేస్తారని చెప్పి భావిస్తున్నాను. మాకు 40,000 రూపాయలు చెల్లిస్తున్నానని చెప్తున్నారు. మరి 25,000 రూపాయలేమో పర్మనెంట్గా, 15,000 రూపాయలు ఇన్సెంటివ్స్ అని. మా యొక్క ఇన్సెంటివ్స్ కూడా వేరే వర్క్స్ని మరి ట్యాగ్ చేసి